నమస్తే వెల్కమ్ టు హిట్ ఆఫ్ అటా నేను మీ రాజశేఖర్. సో ప్రధానంగా ప్రతి వారం చాలా కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తాయా అని వచ్చిన సినిమాలు వస్తూ ఉంటాయి. సో అలాగా సినిమా కోసం కొన్ని సినిమాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి, కొన్ని సినిమాలు తర్వాత వద్దామని అనుకుంటాయి. సో అలాంటి సినిమా ఒకటి సలార్. చాలా అంచనాలకు మించి వచ్చినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు తక్కువ ఉన్నా మాత్రం కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తున్నాయని టాక్ అనిపిస్తుంది. సో అలాంటి సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సలార్కి సంబంధించి ప్రభాస్ దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత ఆకలి మీద ఉన్న పులికి ఒక విజయంలాగా వచ్చిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నటువంటి సమయం. సో ఆ సినిమాకి సంబంధించి పూర్తి రివ్యూ మనకు అందించడానికి ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ దయాల్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. దయాల్ గారు, అసలు అశోక్ దయాల్ గారు అంటేనే ప్రతిసారి రివ్యూ వస్తుంది. ఈసారి మీకు సరైనటువంటి రివ్యూ ఒకే సినిమా. సలార్కి సంబంధించి ఎలా ఉంది అసలు? ముందు నుంచి కూడా ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం సలార్ సినిమా ఎప్పుడు వస్తుందని. కానీ చాలా వరకు ప్రమోషన్స్ డిలే అవుతుందేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా వచ్చింది, ఆ విజయాన్ని కూడా అనూహ్యంగానే అందుకుంది. సో సినిమాకి సంబంధించి కథనం ఎలా ఉంది? ప్రశాంత్ నీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? అభిమానులకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. సో ఎంతవరకు రీచ్ అయింది? మీరు ముందుగా దీంట్లో చెప్పారు ఆకలి మీద ఉన్నారని చెప్పేసారు. నిజంగా ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, సక్సెస్ కోసం ఒక ఆకలి మీద ఉన్నటువంటి ఒక సింహంలాగా అతని ఇలా బాక్స్ ఆఫీస్ మీద పంజా విసిరాడని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా మనం చూసుకుంటున్నాం బాహుబలి తర్వాత ఆయనకు కావాల్సినటువంటి సక్సెస్ ఎక్కడ ఆయన ఊహించిన స్థాయిలో రాధేశ్యామ్ కానీ, ఆ తర్వాత తర్వాత మొన్న వచ్చిన ఆదిపురుషులు అన్నీ కూడా ఆయన్ని డిసప్పాయింట్ చేశాం మొత్తం. యాక్చువల్గా బాహుబలి రేంజ్లో తర్వాత ఇట్లేదని అంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత వచ్చింది. పాన్ ఇండియా తర్వాత ఎందుకు ప్రభాస్ ఇట్లా జరుగుతుంది? ప్రభాస్ ఆల్రెడీ బాహుబలితోటే దేశ విదేశాల్లో వరల్డ్ ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నట్టు ప్రభాస్కి మంచి సినిమా పెట్టలేదని అందరూ అనుకున్నారు యాక్చువల్గా. కానీ అంటే ప్రభాస్లో ఉన్న ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే అందరికీ ఒక్కొక్క హీరోకి ఒక హీరో ఉంటాడు యాక్చువల్గా. కానీ ప్రభాస్ మాత్రం అందరూ హీరోల ఫ్యాన్స్ ఆయన లైక్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న సినిమాలు, ఆయన యాటిట్యూడ్, ఆయన హెల్పింగ్ అన్ని అనేక కోణాలు. ప్రభాస్ శత్రువులు లేని హీరో, అందరితో మంచిగా ఉంటాడు. డార్లింగ్ అంటూ ఉన్నటువంటి ప్రభాస్ హిట్ కోసం నిజంగా చెప్పాలంటే నేను మామూలుగా బాక్స్ ఆఫీస్లో చూసిన ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా ప్రభాస్ సినిమా హిట్ కావాలి, ప్రభాస్ సినిమా హిట్ అయితేనే చూడాలి. అంటే నేను ప్రభాస్ ఫ్యాన్సే అనుకునే వాళ్ళు ఉంటారు ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇట్లా రకరకాల మన ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ, ఇట్లా హీరోలు అందరూ కూడా ప్రభాస్ సినిమా హిట్ కావాలని వాళ్ళు కోరుకున్నారంటే అంటే ఏ స్థాయిలో ఆయన అభిమానం సంపాదించాడు గ్రేట్నెస్. హీరో అది గ్రేట్నెస్. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఆయన క్యారెక్టర్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, అన్ని ఉంటాయి. అయితే ప్రశాంత్ నీల్కి వాస్తవం KGF సిరీస్లో తీశాడు, 1-2లో చేశాడు. ఆ సినిమా మన ఏ స్థాయిలో తీశాడు, ఆ స్థాయి అంటే ఒక్కొక్క ఎలివేషన్స్ కానీ అవి కానీ ఒక పీక్లో చూపించిన అది అతనికి ఆ హీరోకి ఎంతవరకు అయిందా అనేది పక్క పెడితే ప్రభాస్కి అదే ఎలివేషన్స్ ఎలా ఉంటుంది అనేది అందరూ అనుకున్నారు యాక్చువల్గా. అంటే ఆ కటౌట్ చూడాలి, మన డైలాగ్ ఉంటుంది కటౌట్ డూడ్ అని. ఆ కటౌట్ చూసి అంటే నిజంగా సినిమాలో చూస్తున్న బాక్స్ ఆఫీస్ చూస్తున్నప్పుడు అంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ కటౌట్ తోటి ఆ ఎలివేషన్ అంటే అట్లా ఉంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక సినిమా కథ ఉంటే ఆ సినిమాకి ఆ కష్టాలన్నీ ఒక చివరికి హీరో దాన్ని కాపాడతాడు, అది కథ ఉంటుంది. కానీ ప్రతి సీన్ ఒక ఎలివేషన్ దీంట్లో. అందులోని ప్రశాంత్ నీల్ ప్రత్యేకత ఏంటంటే సీన్కి హైప్ పెంచేస్తూ ఉంటాడు. తను అంటే సీన్ కథ ఏమో మనకి ఇంటెన్షన్ క్రియేట్ చేస్తూనే సో తను చెప్పే విధానం, స్క్రీన్ ప్లే అనేది చాలా వరకు ప్రేక్షకులకి కట్టిపడేస్తుంది. అంటే గూస్ బంప్స్ వస్తాయంట కదా, అలాంటి సీన్స్ని క్రియేట్ చేయడంలో దిట్ట డైరెక్టర్. సో అలాంటి హీరో పడితే ఎలా ఉంటుందని ఫ్యాన్స్ మీరు ముందు నుంచి కూడా వెయిటింగ్. సో దానికి తగ్గట్టు రివ్యూలు వచ్చేస్తున్నాయి మనకి ఆల్మోస్ట్. బట్ మనం దాని గురించి ఎంత రివ్యూలు వచ్చాయి, ఎంత హైప్ క్రియేట్ అయిందని మాత్రం మాట్లాడుకోవాలి. మనం వాస్తవం అంటే ఇప్పుడు 3 hours పైన ఉంది మూవీ. 3 hours సినిమా కూడా అది బోర్ కొట్టలేదంటే అర్థం చేసుకోండి. అంటే కట్టిపడేశాడు. అంటే రెగ్యులర్ సినిమాలాగా డైలాగ్స్, పొలోమన్ డైలాగ్స్, వార్నింగ్స్ ఇవన్నీ ఉండవు. ఆడ కేవలం యాక్షనే, ప్రతిదీ టేకింగ్. అంటే ఇక్కడ ఇచ్చేది అంటే డైరెక్టర్కి మార్కులు ఎక్కువ వేయాలి దీంట్లో. ఎందుకంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి. ఆ చెప్పేది కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఇదంతా ఎలివేషన్ చూపించడం అంటే ఆ కథలోకి జనాల్ని తీసుకెళ్లే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సమపాలలో ఉండడం. ఆ కటౌట్కి ఆ డైరెక్టర్ పడడం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎట్లుంటుంది అందుకని ప్రమోషన్స్ చేయలేదు యాక్చువల్గా. అంటే చాలా మంది అసలు రిలీజ్ అవుద్దా లేదని కూడా కొంతవరకు ఫ్యాన్స్ అంటే మధ్యలో కొంచెం పోస్ట్ పోన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో అనుకున్న డేట్ ఇచ్చి చెప్పిన ప్రకారం. అయితే సినిమా ప్రమోషన్ చేయవలసిన వల్ల చాలా మంది అనుకున్నారు ఈ సినిమా ప్రభాస్కి మళ్ళీ ఒక బ్యాడ్ టాక్ వచ్చేసింది, ఈ సినిమా పోయింది అనేటువంటి కూడా సోషల్ మీడియాలో బాగా వచ్చింది.
అంటే ప్రమోషన్ చేయలే కదా, అంటే ప్రమోషన్స్ చేయలేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అంటే దానికి సంబంధించింది ఏంటంటే ఓకే ఈ సినిమా బాగలేదు కాబట్టి ప్రమోషన్ చేయలేదు, అందుకే ప్రభాస్ అండ్ టీం దూరంగా ఉన్నారు అనుకున్నారు. కానీ ప్రమోషన్ చేయకుండానే ఒక పెద్ద హైప్కి వచ్చిన సినిమా అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇదే సినిమా చెప్పాలి. ఎస్, నిజంగా మీరు అన్నట్టు ఆదిపురుష్కి చేసినటువంటి ఏదైతే ప్రమోషన్స్ కానీ సూపర్గా చేశారు. కానీ ఈసారి జాగ్రత్త పడడం కూడా అందుకే అనిపించిందేమో, అంటే ఆల్రెడీ విజయంపై ధీమాగా ఉండటం వల్లే ప్రమోషన్స్ అవసరం లేదు, ఫ్యాన్సే ప్రమోట్ చేశారు సినిమాని. చాలా వరకు సోషల్ మీడియాలోనే సినిమా కోసం డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వెయిట్ చేశారు. సో అందుకే ప్రమోషన్ తగ్గించారు అనుకోవచ్చు మనం. అది కూడా మీరు కరెక్ట్ మాట చెప్పారు. ఇది వాళ్ళు చిత్ర యూనిట్ కానీ ఎవరు ప్రమోషన్ చేయలేదు, ఫ్యాన్సే ప్రమోషన్ చేశారు. అసలు ఫ్యాన్స్ అంటే మనకు ముందే మాట్లాడుకున్నాం, ప్రభాస్కి ఫ్యాన్స్ ఒక రెబల్కి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్సే ఉంటారు. సినిమా ప్రేక్షకులు రైట్, సినిమా ప్రేక్షకులందరూ కూడా ఆయనకు ఫ్యాన్సే. కాబట్టి వీళ్ళందరూ సోషల్ మీడియాలో సినిమా గురించి ఎగరగా వెయిటింగ్ ట్వీట్స్, వచ్చిన ప్రతి పోస్టర్ని షేర్ చేయడం, ఆ సినిమా గురించి వీళ్ళే తీసుకెళ్ళి ఒక అంటే ప్రచారకర్తల్లాగా ప్రతి ఒక్కరి సినిమా తీసుకువెళ్ళి ఎంత హైప్ క్రియేట్ అయిపోయింది. అసలు బుకింగ్ చేసుకుందామంటే ఈ వీకెండ్ అంటే మళ్ళీ ఇప్పుడు మనకి క్రిస్మస్ రావడం, మళ్ళీ వీకెండ్ కావడం, ఈ సినిమాకి దాదాపు వారం రోజులుగా బుక్ మై షో అంటే మొత్తం టికెట్స్ ఆన్లైన్లో మ్యాక్సిమం ఫుల్ అయిపోయినాయి. అంటే థియేటర్స్ పెంచే పరిస్థితి, అంటే వాళ్ళకి రిలీజ్ అయిన థియేటర్స్ క్రిస్మస్ వేడుకలు, సలార్ వేడుకలు, వాస్తవం క్రిస్మస్ వేడుకలు సలార్ వేడుకలు జరుగుతున్నాయి, థియేటర్స్ పెంచుతున్నారు. యాక్చువల్గా చూడండి ఈ రోజుకి రేపటికి ఒక 50% థియేటర్స్ పెరిగాయి. అంటే ఆక్యుపెన్సీ అట్టుందంటే థియేటర్స్ కోసం. అంటే ఇంకో విషయం ఏంటంటే నిన్న మనం సందడి చూస్తే కూడా అసలు అర్ధరాత్రి నుంచి టికెట్ల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితులు, ఫ్యాన్స్ సందడి ఎంత ఎనర్జీగా ఉన్నారో, ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది మనం నిన్న కొన్ని దృశ్యాలు చూస్తే అర్థమై మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. అసలు యాక్చువల్గా బెనిఫిట్ షో అంటే యాక్చువల్గా ఫ్యాన్స్ కొంతమంది తీసుకొని మధ్యలో మీడియేటర్స్ తీసుకొని దాన్ని ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు టికెట్స్. కానీ అటువంటి షోలు ఎక్కువ పడినాయి, అయినా ఫ్యాన్స్ ఎంతటైనా తీసుకున్నారు. టికెట్స్ రేట్స్ పెంచారు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ దృష్ట్యా టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి ఇట్లా ఏపీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వాళ్ళకు పెంచుకునే అవకాశం కల్పించింది. షోస్ కూడా ఎక్కువ వేసుకున్నారు. కానీ ఒక 420 రూపీస్ మినిమం, అంటే ఒక మల్టీప్లెక్స్ అంత ఉన్నప్పటికీ కూడా జనాలు ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డోంట్ కేర్, ప్రభాస్ని చూడాలి, ప్రభాస్ సినిమా చూడాలి అనేది వాళ్ళలో అంత ఇంట్రెస్ట్గా చూపించి అన్ని కలెక్షన్స్. ఇంకోటి రాజమౌళి ఫస్ట్ టికెట్ తీసుకోవడం, నిఖిల్ కూడా ఫ్యాన్స్కి టికెట్లు ఇవ్వడం అనేది కూడా కొంతవరకు, అంటే ఒక హీరో సపోర్ట్ చేసే విధానం ఒక ప్రభాస్కే సాధ్యమవుద్దాం అనేలాగా కూడా ఫ్యాన్స్, అంటే హీరోలు కూడా ముందుకు వచ్చారు. మనం అనుకుంటే అదే అందరు ఫ్యాన్స్ అంటే అందరు ప్రేక్షకులందరూ అంటే సినిమాకి సంబంధించిన హీరో అది రాజమౌళి అయినా అంటే పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళి రాజమౌళి గారు ఎంతో, ప్రభాస్ కూడా అంతే స్థాయిలో ఆయన కట్అవుట్ కానీ ఆయన యాక్టింగ్ కానీ తీసుకెళ్ళింది. సలార్కి సంబంధించి కథ మనం ముందు మాట్లాడదాం, తర్వాత రివ్యూ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కథ ఎలా ఉందంటే ప్రశాంత్ నీళ్ళు ఒక కేజీఎఫ్ పోలి ఉంటుందని చాలా వరకు ఊహగానాలు వచ్చి తాను కూడా అడ్డుకట్ట వేస్తూ మొన్న రిలీజ్ ముందు చెప్పారు. దీనికి ఎక్కడ సంబంధం లేదు, అది వేరే ఇది వేరే, సో దాని కంటిన్యూషన్ ఉంటుందని వచ్చిన వార్తలకు ఆయన చెక్ పెట్టారు. సో సినిమా కథ ప్రధానంగా ఎలా ఉంది అంటే కథ కూడా చాలా వరకు ఇప్పుడు బేస్ అవుతుంది. కథ చాలా ఇంపార్టెంట్, మన గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో కథ ఎలా ఉంది సినిమాకి సంబంధించి? అంటే మనం ఈ కథ గురించి ఒకటి లైన్లో చెప్పుకుంటే, ఈ కాన్సార్ అనే ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఈయన ఒక రాజుగా వెలుగుతాడు, ఒక కర్తగా. అంటే దానికి ఆ ప్రాంతానికి మొత్తం ఈయన ఒక పెద్ద కర్తగా ఉంటాడు. అటువంటి కింద ఒక దొరలు ఉంటారు ప్రతి ప్రాంతానికి, జగపతి బాబు. అయితే ఒక కుర్చీ కోసం మిగతా వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు, కుయుక్తులు, కుతంత్రాలు, దాంట్లోనే అసలు ఎవరినెవరు చంపుకోవాలంటే అంత డిస్టర్బెన్స్, చూడటానికి బాగా అనిపిస్తారు. వాళ్ళలో ఎట్లా ఉన్నాయి, వాళ్ళ తర్వాత చివరికి ఎవరు ఆ యొక్క కుర్చీని అందుకున్నారు మళ్ళీ అనేది ఒక కాన్సెప్ట్. మనం ఎక్కువ వెళ్ళిపోతే స్పాయిల్ అవుతుంది కదా, సో అంటే చూసే వాళ్ళకి కొంచెం ఉండదు. బట్ ఈ కాన్సెప్ట్లో అనమాట ఒక కుర్చీ కోసం మనకు అంత పొలిటికల్గా మనం చూస్తుంటాం. అంటే ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో, ఒక కుర్చీ కోసం ఇక్కడ లీడర్స్ ఎట్లా ఇబ్బంది పడతారో అక్కడ కూడా లోపల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు ఎక్కడైనా లీడర్షిప్ కోసం ఉంటుందని పాయింట్. ఆ లీడర్షిప్ కోసం పడే ఇబ్బందులు, వ్యూహము, ప్రతి వ్యూహాలు, కుయోక్తులు, కుతంత్రాలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కళ్ళకు కొట్టొచ్చినట్టు చూపించాడు. అది ప్రశాంత్ నీళ్ళ స్టైల్లో చూపించాడు. ప్రశాంత్ నీళ్ళలో చూపించడం అంటే ప్రభాస్ లాంటి ఒక పెద్ద కట్అవుట్ని అది చూపించే విధానం కావచ్చు. ప్రతి షాట్ ప్రభాస్ని చూస్తుంటే ప్రతి షాట్లో మనం ఏదైనా సినిమాలు చూస్తే 1-2 షాట్లలో ప్రభాస్ ఒక్క షాట్కే మనం ఫీల్ అయిపోతాం. దీంట్లో ప్రతి సీన్లో ప్రభాస్ కట్అవుట్ చూసి మనం మెస్పరైజ్ అయిపోతాం, అంటే ఒక షాక్ అయిపోతాం. ఏంది ప్రభాస్ ఇంత ఎనర్జీయా, ఇంత ఈ స్థాయిలో ఉందా అని అనిపిస్తుంది. అంటే అది ఆల్రెడీ రాజమౌళి మనకు ఆ మార్క్ చూపించేశాడు.
సో అంటే ఆ స్థాయిలో వినియోగించుకొని హీరోని ఎలివేట్ చేయడం అనేది ఒక ప్రశాంత్ నీల్కే సాధ్యమైంది అనుకోవచ్చు. ఎందుకంటే మనం ట్రైలర్స్ చూసినా కూడా ఫస్ట్ విడుదల చేసినప్పుడు ఆ చెప్పే డైలాగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, మనం సాదా సీదాగా మాట్లాడు, కానీ ఆ డైలాగ్ని ఎలివేట్ చేస్తూ చూపించే ఆ టేక్స్ మాత్రం ఫెంటాస్టిక్ అనమాట. దీంట్లో కూడా ఈశ్వరీరావు మదర్గా చేశారు. ఆమె కూడా అంటే ఇక్కడ ఒక ప్రభాస్ అనే కాదు, ప్రతి క్యారెక్టర్ను అలా డిజైన్ చేశాడు. అంటే ఒక్క క్యారెక్టర్ ఉంటే అనుకోసం ఎలివేషన్స్ డైరెక్టర్ అనమాట. అంటే ఎలివేషన్స్ అంటే ఏ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ కూడా ఆ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ మదర్ క్యారెక్టర్కి మనం మదర్ క్యారెక్టర్ కూడా ఆ రేంజ్ ఎలివేషన్, ప్రతిదీ ఎలివేషన్. అంటే అక్కడ కేవలం యాక్షన్ ఫీలింగ్స్ తోటి, అంటే మొక్క కవలికలతోటి, ఆ మ్యూజిక్ తోటి, ఆర్ఆర్ తోటి, డైలాగ్స్ తక్కువ ఉంటాయి దీంట్లో. మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఈ సినిమాలో డైలాగ్స్ ఒక మోనోటిక్ డ్రామా ఎప్పుడో ఉండేది, అలాంటి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే డ్రామా అది అర్థమైపోతుంది ప్రేక్షకుడు. డైలాగ్ లేకపోయినా దాన్ని చూపించే కథను కనెక్ట్ చేస్తూ డైలాగులు లేకుండా చెప్పే విధానాన్ని అనేది సలార్ సినిమాలో చూడొచ్చు. అంటే ఆ సీన్ బై సీన్, అంటే షార్ట్ బై షార్ట్ అది చూపించే విధంగాను హైలైట్గా ఉండడం, అంటే ఆ సీన్ని రక్తి కట్టించే విధంలో మాత్రం ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజర్ ఫైర్ ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, అంటే మనం ఫస్ట్ అనలేదు, సెకండ్ 2 పార్ట్లు తీసుకున్నంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ సినిమా చేయాలి. సో దీనికి ఒక మంచి స్నేహితులు ఇద్దరు, ఒక పృథ్వీరాజు ప్లస్ దీంట్లో ఇద్దరు, అదే మన కన్నడ హీరోయిన్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఎంత మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు అనేది సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరు శత్రువులుగా మారేటువంటిది ఒక హైప్ క్రియేట్ అయింది. అంటే దీని మీద ఎగర్గా అంటే వెయిట్ చేయడం, అంటే ఒక మంచి స్నేహితులు ఒక బద్ధ శత్రువులు అయితే ఎట్లయినది సెకండ్ పార్ట్ లో చూపించే ప్రయత్నం చేశారు. అది మాత్రం చాలా బాగుంటుంది. అది అంటే కంక్లూజ్ ఇచ్చారు. అంటే ఇంకోటి హీరోయిన్ పాత్రతోనే సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఒక ఫ్యాన్స్ వినిపిస్తున్న టాక్. సో శృతి హాసన్ పాత్రకు సంబంధించి, అంటే ఆ పాత్ర ఆద్య పాత్రకు సంబంధించి ఎంతవరకు హైప్ క్రియేట్ చేశారు, ఆ పాత్ర ఎంతవరకు యూజ్ చేసుకున్నాడు? అంటే శృతి హాసన్కి ఒక ముప్పు ఉంటుంది దాంట్లో, దాన్ని ఆమెను సేవ్ చేయడానికి ప్రభాస్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అంటే ప్రభాస్ ఒక్కడే ఆమెను కాపాడగలడు. అంటే ఒక పెద్ద మాఫియా లాంటి ఉంటుంది దేశవ్యాప్తంగా, ఆ నెట్వర్క్ని ఛేదించి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్రమంలో అసలు ఏంది ఈయనకి ఇంతమంది అని ఎట్లా చేయగలడు, ఎట్లా చేస్తున్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సో దానికి సెకండ్ హాఫ్లో తనకు మంచి అవకాశం ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్లో మాత్రం తన ద్వారా స్టోరీ తెలుసుకునే ప్రయత్నాన్ని, అంటే వేరే తెలుసుకునే ప్రయత్నం ఆధార చేయించారు. సో మొత్తానికి కూడా ఈ సినిమాలో శృతి హాసన్కి తనకు తక్కువ సీన్లు, కలిసి ఉన్నప్పటికి కూడా వాళ్ళకు కావాల్సిన రొమాంటిక్ సీన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, అలాంటివి ఉండవు. అయితే ఒకరినొకరు ఇష్టపడేటువంటి సీన్లు మాత్రం 1-2 సీన్లు చూపించారు. సో ఆమె పాత్ర మాత్రం తన తగ్గ పరిస్థితిలో చేసింది యాక్చువల్గా. వరదరాజమన్నారు పృథ్వీరాజ్ శివకుమార్. సో ఆయన చేసిన పాత్ర ఎలా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో, అంటే రాజకుమారికి కూడా ఒకటి ఉంటుంది, అంటే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో నాకు అంత స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఆ ఫార్ములా కూడా తీసుకొచ్చాడు ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ అనేది కూడా విన్నాం. అంటే తనని హైప్ చేస్తూ తన చేతికి అతికిచ్చేసిన తర్వాత ఇంకా మనకు పూనకాలు వచ్చేస్తాయి అనేలాగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆ సన్నివేశాలు ఎలా ఉన్నాయి అసలు? అంటే ఈ వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చూపించారు ఈ సినిమాలో. ఐ థింక్ సెకండ్ హాఫ్లో, అంటే సెకండ్ పార్ట్లో ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య కానీ యాక్షన్ సీన్స్. ఫస్ట్ హాఫ్లో మాత్రం వీళ్ళ స్నేహం ఎంత గొప్పది, ఈ స్నేహానికి ఎంత విలువ ఇస్తున్నారు, ఇతను ఒక రాజు, సాంగ్ కూడా బాగా వీళ్ళిద్దరు ఎంత ఇస్తున్నారు అని మాత్రం చూపించారు. వాళ్ళ స్నేహాన్ని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది. అంటే ఒక ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్, అంటే ప్రాణాలను మాత్రం అవలీలగా వదిలేసేటువంటిది ఒక సందర్భంలో ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఒక స్నేహితుడి కోసం చనిపోవడానికి ప్రభాస్ సిద్ధమవుతాడు. అంటే చైల్డ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కేవలం ఏంటంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తుంది. అటువంటిది ఆ సినిమాలో చూపించి ప్రతి ఒక్కరికి అంటే ఫ్రెండ్షిప్ కోసం ఇంత చేస్తారా అనేది మాత్రం మనం మర్చిపోయి, అంటే సినిమా అనేది మర్చిపోయి చూసేటువంటిది తన్మయత్వంలో ఉంటాం ఆ స్క్రీన్ మీద చూస్తుంటే మనకు. అట్లా ఖాన్ సార్ కర్త జగవత్ బాబు గారు ఆల్రెడీ ఆ పాత్ర గురించి కథ కొన్ని రివీల్ చేశారు ఆయన ఇంటర్వ్యూలో. అంటే ఆ పాత్ర ఎవరు చేస్తుంటారంటే నేనే ఆ పాత్రలో ఉంటాను, ఆ కర్త నేనే అని చెప్పి షాక్ అయ్యానని చెప్పి ఆయన చిన్న ఒక విషయం కూడా చెప్పారు. సో ఆయన పాత్ర ఎలా ఉంది అంటే ఉన్న సన్నివేశాలు తక్కువైనా కూడా చాలా ఫెంటాస్టిక్గా డిజైన్ చేశారు స్టోరీ అని. సో ఆయన ఆ కర్తగా ఖాన్ సార్ కర్తగా ఎలా చేశారు? ఖాన్ సార్ జగపత్ బాబు గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన విలన్గా అసలు అంటే మనం చూసాం రీఎంట్రీ తర్వాత ఆయనకు అద్భుతమైన పర్ఫార్మెన్స్. అంటే అతను మాత్రం ఛాలెంజింగ్ క్యారెక్టర్ చాలా ఈజీగా చేస్తాడు. ఈ మధ్యన ఒక సినిమా కూడా చేయడం జరిగింది ఆయన. అంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాడు. అంటే అతను ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అనేది కూడా ఒక సందర్భంలో కొన్ని సీన్లు ఉంటాయి, అది చూపించి
తన వంశం కోసం తను పాడేటువంటి ఒక ఎమోషనల్ కూడా చూపించారు. సో మొత్తం కూడా ఒక డ్రామాటిక్గా చేయడంలో మాత్రం ఎక్సలెంట్ పాత్ర చేశాడు జగపతి బాబు దీంట్లో. సో రవి బన్సూర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ప్రశాంత్ నీల్ సినిమాకి మరీ ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్. రవి ఎవరైతే ఉన్నారో సో ఆయన సంగీతం ఎలా అంతవరకు అంటే ఆల్రెడీ మన ట్రైలర్లో అర్థమైపోయింది చాలా బ్రహ్మాండంగా ఉందని. కొన్ని సీన్స్లో అంటే ఒక బాలికను కాల్పడే సీన్ కానీ లేకపోతే హీరో ఇంట్రడక్షన్ కానీ అలాంటి సన్నివేశాల్లో తన మ్యూజిక్ ఎంతవరకు హెల్ప్ అయింది? ఈ మ్యూజిక్కి నాకు తెలిసి 100కి 200 మార్క్స్ ఇవ్వాలంటే మ్యూజిక్ ఇవ్వాలి. అంటే టేకింగ్ ఒకవైపు, మ్యూజిక్ ఒకవైపు, ఈ రెండు అంటే ప్రశాంత్ నీల్ మ్యూజిక్ ఉండబట్టే ఈ సినిమాని ఆ స్థాయిలో అంటే మనకు సమవుజ్జిగా ఉన్న ప్రతి సీన్ కూడా, ఎందుకంటే మేము డైలాగ్స్ లేవని చెప్పాం. అంటే డైలాగ్ లేకుంటే ఒక క్యారెక్టర్ వస్తుంది నడుస్తుందంటే మనం చేయలేము. ఆ క్యారెక్టర్కి కావాల్సిన మ్యూజిక్ ఎలా ఇస్తే ఉంటుంది, ఆ సీన్ ఇంపార్టెన్స్ బట్టి ఎమోషన్ కూడా ఉంది దీంట్లో. ఎమోషన్, క్రైమ్ అంటే రకరకాల అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని వాటిని ఎట్లా డీల్ చేశాడు, ఆ సీన్ తగ్గట్టు ఇవ్వడం. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. అంటే ఆయన మ్యూజిక్ వల్లనే సినిమాకు అంతా అయిపోతుంది. అంటే 3 గంటలు మనం కూర్చోగలిగామంటే నాటే జోక్. ఖచ్చితంగా ఆ సినిమాలో ఆ మ్యూజిక్ ఆర్ఆర్ ఏం జరుగుతుంది అనేది ఆ మ్యూజిక్లో కూడా తను చేయగలిగాడు, ఇంటెన్షన్ క్రియేట్ చేయగలిగాడు. రవి మ్యూజిక్కి సినిమాకి చాలా హైలైట్. అంటే గత చేసిన సినిమాలతో పోల్చి కూడా ఈ సినిమాకి మాత్రం ఆ కట్అవుట్కి, అంటే ప్రభాస్ లాంటి కట్అవుట్కి ఆ మ్యూజిక్కి చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఒక రకంగా చెప్పాలంటే 3 గంటలు కూడా మనం ఆ బోర్ లేకుండా కూర్చోగలిగామంటే మ్యూజిక్ అని చెప్పాలి ఖచ్చితంగా. ఝాన్సీ పాత్ర ఓబులమ్మగా చేశారు ఈ సినిమాలో. సో ఆమె పాత్ర ఎలా ఉంది? ఝాన్సీ కూడా అంటే మనం ముందే మాట్లాడుకున్నాం, ప్రతి క్యారెక్టర్ని ఒక ఎలివేషన్ చూపించారు. తను ఒక పని మనిషిలాగా ఉంటుంది, కానీ ఒక లీడర్షిప్పే, ఒక పని మనిషే కానీ కొన్ని స్టేట్లోనే డీల్ చేస్తుంది అనమాట. అటువంటి క్యారెక్టరు ఆమెకు కూడా ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఆమె ఝాన్సీ కూడా మన కొత్తదనం చూపిస్తుంది. ఝాన్సీ అంటే కామెడీ, ఝాన్సీ కామెడీ, అక్కనో తల్లిగనో లేకపోతే ఏదైనా మనకు చాలా ఫన్నీకి చూస్తాం. కానీ దీంట్లో సీరియస్ రోల్ ఝాన్సీకి మాత్రం ఈ సినిమా తర్వాత మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు విలన్ రోల్ అంటే విలనిజం చూపించింది కూడా. అంటే ప్రతి సీన్లోను ప్రతి క్యారెక్టర్ను ఆ రకమైన ఎలివేషన్ చూపించారు. ఫస్ట్ హాఫ్లో అందరిని తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టాడు ఆయన. అంతే. ఝాన్సీ చూస్తే షాక్ అయిపోతాం. అంటే తను మన కామెడీ క్యారెక్టర్లు చూసి మనం చాలా సందర్భాలు చూసింది. ఈ ఝాన్సీని చూస్తే మాత్రం అందరూ ఆ వేరియేషన్ మాత్రం బాగా చూపించింది. డైరెక్టర్ కూడా ఆమె దగ్గర అవుట్పుట్ తీసుకోగలిగాడు బాగా. అండ్ ఈశ్వరీరావు క్యారెక్టర్కి వస్తే కమింగ్ టు, అంటే ఆమె తల్లిగా చేశారు ప్రభాస్కి. అంటే ఆమె క్యారెక్టరైజేషన్ చాలా సినిమాల్లో మనం చూసాం, చాలా ఫెంటాస్టిక్గా చేస్తారు. సో అందులో కొన్ని డైలాగ్స్ చెప్పే విధానం మనం ట్రైలర్లో చూసినా కానీ చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో ఆమెకి ప్రభాస్కి ఉండే అంటే యాక్టింగ్లో కానీ లేకపోతే ఆ స్క్రీన్ ప్లే ఎంతవరకు పండింది? తన కొడుకు యొక్క సాహసం తెలిసి, అంటే ఇక్కడ 3 వర్గాలుగా, అంటే తను ఎక్కడ చేతిలో ఏదైనా చిన్న ఆయుధం ఉన్నా కూడా టెన్షన్ పడిపోతుంది అండి తల్లి, అంత సున్నితంగా 3 వర్గాలుగా సార్, ఒక 3 వర్గాలుగా ఉంటుంది అంతే దీంట్లో. అంటే ఆధిపత్యం కోసం ఆ 3 వర్గాలు, అంటే ఒక వర్గం మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు మనం ఒక దాంట్లో ఒక పార్ట్, ఒక కర్త అనే వ్యక్తి దానివల్ల తను మొత్తం కోల్పోతుంది. తన కొడుకును కూడా కోల్పోతే ఎట్లా అద్దని, తను క్రైమ్ వైపు వెళ్ళిపోతే, తన హింస వైపు వెళ్ళిపోతే తన కొడుకును దూరం చేసుకుంటాన భయంతో వణికిపోతుంది అనమాట. ఆ క్రమంలో చిన్న పని చేసినా ఆమె కంగారు పడుతుంది. అంటే కాసేపు లేట్గా వచ్చినా కూడా కాసేపు లేట్ వచ్చినా తను బాధపడుతుంది. కాసేపు ఏదైనా చిన్న పని చేయాలన్నా, ఏదైనా కత్తి పట్టుకున్నా, ఏదో పట్టుకున్నా ఆమె ఫీల్ అయ్యేటువంటిది. చిన్న కత్తి, ప్లాస్టిక్ కత్తి లాంటిది పట్టుకున్నా ఆమె చాలా ఫీల్ అయిపోయి, అంటే ఆ సీన్ చూపిస్తాడు ఎందుకు ఇంత చేశారంటే మళ్ళీ దానికి కంక్లూజన్ ఇచ్చారు. సో అంటే ఈశ్వరీరావు మాత్రం ఆ తల్లి ఒక ఎమోషన్స్ కావచ్చు, సీరియస్నెస్ కావచ్చు, ఇదంతా కూడా బాగా చూపించారు మొత్తానికి. ఇంకోటి మన ఫైనల్గా సమయం కూడా మనకి చివరికి వచ్చాం. అంటే ఒక గిరిజన బాలికని కాపాడే ఆ సీన్ అనేది చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఆ సమయంలో ప్రభాస్ చేసే యాక్టింగ్ కానీ, ప్రశాంత్ నీళ్ళు డైరెక్షన్ కానీ, ఆ ఎలివేషన్ కానీ చాలా సూపర్, గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు. సో ఆ సీన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ కొంత రాజరికమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ దొరలు, అక్కడ ఉన్నటువంటి సామాన్యుల పైన దాడులు, మానభంగాలు, ఇట్లా రకరకాలు చేస్తూ వాళ్ళని చేస్తుంటారు. అటువంటి అది తెలుసుకొని చెలించిపోయిన ప్రభాస్ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాడు అంటే, వాళ్ళని టచ్ చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి దొరలు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా భయపడిన పరిస్థితి. అక్కడ ప్రభాస్ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాడు అంటే, వాళ్ళు ఒక దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు, మమ్మల్ని అంటే ఒక ఉన్నటువంటి వ్యక్తులు, సామాన్యులు బాధపడుతున్న క్రమంలో ఆ సీన్ మాత్రం చాలా ఒక పతాక స్థాయికి తీసుకుపోయాయని చెప్పాలి. అంటే ఆ గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఒక మహిళల్ని కాపాడడానికి, మహిళలకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, అదంతా చూపించే విధానం. ప్రభాస్ చెలించిపోవడం, ప్రభాస్ని ఎవరు వద్దని చెప్పినా కూడా అక్కడ ప్రభాస్ని అక్కడ దాకా కొంత అంటే చుట్టూన్న వాళ్ళు తక్కువ చూసుకుంటారు. కానీ ఒక్కసారి ఆ సీన్ని తీసుకునే విధానం కావచ్చు,
అక్కడతోటే సినిమా అంతా స్టార్ట్ అయిపోతుంది. దాంతో కథ అంతా మరుపు తిరుగుతుంది. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఇదంతా కూడా సినిమాకి చాలా హెల్ప్ అయింది. ప్రభాస్ ఆ సీన్ మాత్రం చూస్తే ఎమోషనల్గా చాలా కనెక్టివిటీ అవుతుంది. ఆ సినిమాలో అట్లా ఎటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. దాదాపు మనకు 70-80 సీన్లు ఉంటాయి. ఆ సీన్లన్నీ ప్రతి సీన్ కూడా ఒక రకమైనటువంటి ఎలివేషన్ ఉంటుంది. ఇది ప్రతి ప్రేక్షకుడు స్క్రీన్ మీద చూస్తే ఆ వండర్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా ప్రేక్షకులకి ఒక వీణులు విందు అంటారు కదా, సో అలాంటి సినిమా అని చెప్పొచ్చు. సో ఫైనల్గా ప్రేక్షకులకి ఈ సినిమా మీరు ఇచ్చి, అంటే కొంతమంది కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించేది ఇలా చెప్పే వాళ్ళకి సినిమా అంటే ఒక ఫుల్ మీల్స్ లాగా ఫ్యాన్స్కి అయితే ఉంది, పక్కకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ప్రేక్షకులకి చెప్పాలంటే మీ రివ్యూలో మీరేం చెప్తారు? ఇప్పుడు ఎలివేషన్స్ కేజీఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆ తాలూకు టేకింగ్ అదంతా కూడా ఉంది. ఇవన్నీ తీసుంచాను. RRR చూసి RRRలో స్నేహం గురించి ఏదో ఉంది. ఈ మిక్స్ చేసి సినిమా చేసే సలార్ అంటారు. మనం ఒక కథను చెప్పేటప్పుడు రకరకాల కథల పోలికలు ఉంటాయి, కానీ ఆ ఛాయలు ఉన్నప్పటికీ ఇది కొత్తగా తీసే విధానంగా అంటే స్క్రీన్ ప్లే కావచ్చు, టేకింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లో ఒక ఫీల్ అంటే న్యాచురల్ రెగ్యులర్గా ఉన్న క్యారెక్టర్ లాగా అనిపించవు. అక్కడ ప్రతి క్యారెక్టర్ కొత్తదనం చూపిస్తుంటుంది. మనం అనుకున్న ఝాన్సీ, ఈశ్వరీరావు, పృథ్వీరాజ్, ఇక్కడ ఉన్నటువంటి మనం పృథ్వీ, ఇటువంటి ఆర్టిస్టులు, ప్రభాస్ కూడా అన్ని కొత్తదనం చూపించేసరికల్లా కొత్తగా చూసినటువంటి భావన కలుగుతుంది. మన రేటింగ్ మాత్రం దీనికి, ఎందుకంటే ఇదే ఫస్ట్ రోజే ఎటువంటి సునామీ వస్తుందంటే ఈ వీకెండ్ ఈ పండుగ తర్వాత ఎటువంటి సునామీ వస్తుందో, ఇయర్ ఎండింగ్ ఒక మంచి పవర్ఫుల్ ఒక మంచి సినిమాని మనకి మన తెలుగు దర్శకుడు వచ్చేసి సందీప్ వంగ అక్కడ హిట్ కొట్టే యానిమల్ తర్వాత కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. నాకు తెలిసి ఆ యొక్క సినిమాని బీడ్ చేయడానికి సలార్ ఖచ్చితంగా అవుతుంది అనేది కూడా మనం చెప్పలేం. అంటే అది కంటిన్యూ చేస్తుంది. ఇది కూడా ఉండొచ్చు మనకు. దాదాపు ఈ వీకెండ్ అయితే మాత్రం ఎన్ని కోట్లు చేస్తుంది, దాన్ని దగ్గర అయితే చేరుకుంటుంది, దాన్ని బీట్ చేస్తుంది అన్నది కూడా ఒక భావన ఉంది. ఎందుకంటే యునానిమస్ గా మంచి రేటింగ్స్ వస్తున్నాయి ఓవరాల్ గా. రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా చూసుకుంటే సలార్కు సంబంధించి. సో సినిమా ఓవరాల్గా ఇంకా ఎక్కడ చెప్పడానికి లేదు, అంత సంపూర్ణంగా చాలా ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది ఫ్యాన్స్. కానీ అందరి అభిమానులు ముందు నుంచి మనం మాట్లాడుకున్న అభిమానించే సినిమా అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇది రివ్యూ కేవలం మా యొక్క డిస్కషన్, మా యొక్క దృష్టికోణంలో చెప్పింది. సో సినిమా థియేటర్కి వెళ్తే మీ యొక్క అభిప్రాయం ఇంకా భిన్నంగా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి హిట్ ఆఫ్ అట్ట. మరొక వారంలో మరికొన్ని సినిమాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.